డ్రగ్స్కు బానిసై తల్లిని చంపిన కొడుకు ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా ఆ పేరెంట్స్తో గొడవ. తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళి కత్తితో విచక్షణ రహితంగా దాడాట. 9 చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం. పొద్దు సంగారెడ్డి జిల్లాలో కట్టినట. ఏదైతే 100 కోట్ల ఆస్తాట ఆస్తున్నట్టుగా విడికిడి వస్తూ ఉంది. సరే ఎన్ని కోట్ల ఆస్తానా కూడా తల్లిని డ్రగ్స్కు బానిసై తల్లిని చంపడం అయితే ఘోరం. ఇది డబ్బుల ఆశకు అంటే ఇటువంటి కొడుకునే ఆ తల్లి 9 నెలలు మోసి అనేక సందర్భాల్లో చిన్న జ్వరం వచ్చిన హాస్పిటల్ పంట తిరిగి అంతే కదా. వాస్తవానికి కల్చర్ అట్లా తయారైందప్ప ఈ హైదరాబాదు రంగారెడ్డి ఆ సర్కిల్ ఉందా. ఇప్పుడు మీరు అంటారు గ్రేటర్ అని, ఆ గ్రేటర్ సర్కిల్ అంతా గిట్నే పాడైంది. మెయిన్ ఇంతకుముందు కేవలం మందుకు అలవాటు పడి ఆ మందు కోసమే ఇటువంటి చిన్న అక్కడ ఒకటి జరిగేవి. కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ అలవాటు కూడా విస్తరించింది. చాలా చిన్న టేలర్లలో కూడా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఏదేమైనా కూడా అంటే ఒక తల్లి 9 నెలలు మోసి చిన్న జ్వరం వచ్చిన హాస్పిటల్ పంట తిరిగి అన్నీ చేసి ఇదేం చేసి కూడా ఈరోజు అదే కొడుకు చేతిలో చనిపోవడం బాధాకరం. ఏం చెప్తావు ఆ తల్లి బాధ ఏం చెప్తావు, వాడిని ఏం చెప్తావు చెప్పు. ముఖ్యంగా మనకు ఈ చుట్టూ ఈ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు ఉన్నాయి చూస్తావా, ఈ రాష్ట్రాలు ఆ కొండ ప్రాంతాల నుంచి డ్రగ్స్ ఈజీగా వస్తున్నాయి. గంజాయి ఈజీగా వచ్చేసి ఇటువంటి వాటికి ఇబ్బంది పడి చాలా